ఎంత ధైర్యం ఉంటే నా ఫ్లాట్లో నా పర్మిషన్ లేకుండా ఇంకో పర్సన్ యాడ్ చేస్తారు, పైగా అమ్మాయిని. సార్ అలా కాదు సార్, ఏదో కొన్ని రోజులు. ఏంటయ్యా కొన్ని రోజులు? కొన్ని రోజులైనా కొన్ని సెకండ్లైనా నా ఫ్లాట్లో ఉండాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందే. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి. ఎలా వదులుతానయ్యా? ఫ్లాట్లోకి వచ్చేటప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారు కదా అని తక్కువ అమౌంట్కి ఇంత ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇచ్చాను. ఇప్పుడు 3 అయ్యారు, రేపు 4 అవ్వచ్చు. సార్ ప్లీజ్ సార్ కొంచెం అర్థం చేసుకోండి. సార్ పైసలు ఎక్కువైనా పర్లేదు సార్, కట్టేస్తాం. అలా అన్నావు, బాగుంది. అయితే ఈ నెల నుంచి సార్ కొంచెం చూసాడు కానీ సార్ ఒక 10,000 ఎక్స్ట్రాగా ఇవ్వండి. 10,000? 10,000 10,000 ఏంటి సార్, అది కూడా ఒక అమ్మాయికి? ఇస్తానంటే ఉండండి అయ్యా, లేకపోతే ఖాళీ చేసేయండి. సార్ 10,000 అంటే చాలా కష్టం సార్. బేబీ నేనున్నాను కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఇస్తాను కదా. చూసినావా అంకుల్, మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి. నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకోమ్మా. ఓకే. ఇదిగో అమ్మాయి, వీళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. అలాగే చెప్తాను. బాయ్ బాలరాజు. బాయ్ సార్, వెళ్ళండి. దబ్బునగా మంచిగా వెళ్ళిపోండి. అమ్మయ్యా, మొత్తానికైతే ఓనర్ గాని బాధ తీరిపోయింది. నువ్వేంద్రా ఈ మధ్య ముఖం అట్లా పెట్టుకుంటున్నావు? వేడి చేసిందా? పోయి లస్సీ తాగుపో. అవసరం లేదు బేబీ, నాకు ఆకలేస్తుంది. అయ్యో బేబీ, అవునా? నేనున్నాను కదా, నేను కుక్ చేస్తాను. అవునా? అయితే నేను లొట్టలు వేసుకుంటూ తింటా. ఇంతకీ ఏం వండుతున్నావు? నేను ఒక కొత్త రెసిపీ డిస్కవర్ చేశాను. అది తినగానే కొంచెం కొంచెం తీయంగా, కొంచెం కొంచెం కారంగా ఉంటుంది. దాని పేరే స్వీట్ మ్యాగీ విత్ హాట్ జలేబీ. వావ్, వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నోరు ఊరిపోవడం ఏంట్రా మీ పిండాకుడు? అది వింటుంటేనే నాకు వామిటింగ్స్ వస్తున్నాయిరా. మీ అమ్మ మీరేం చేయకండి, నేనే వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తా. అయస్కాంతపు శక్తి ఆకర్షణ యాక్టివేట్ చేశా. ఆడికి యాక్టివ్ ప్లాన్ లేదు. మంది ప్రీమియం కదా బేబీ. అవును బేబీ. ఎంతైందమ్మా మొత్తం? 200 అయింది. బాలరాజు ఆగు. అక్కయ్ నువ్వేంటి ఇక్కడ? ఎంత అడుగుతా అంత ఇచ్చేస్తావా? మరి అంతే కదా అక్కయ్. ఆగోయ్, అదెంతమ్మా? 60 రూపాయలు. 30 రూపాయలు. అంత రాదమ్మా. సరే 40 ఇచ్చేయండి. లేదు 20 రూపాయలు. సరే తీసుకోండి. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎంత అయింది? 70 రూపాయలు అయిందమ్మా మొత్తం. ఇచ్చే బాలరాజు. అక్క యు రియల్లీ గ్రేట్. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బాలరాజు? నేను రాకపోతే పరిస్థితి ఏంటి? అవునక్కయ్, నువ్వు రాకపోయింటే నాకు 130 రూపాయలు బొక్కనే. అక్కయ్ ఇది అసలు పద్ధతేనా? ఏమైంది బాలరాజు? చెట్టంత తమ్ముడు పెట్టుకొని ఆ బ్యాగ్ నువ్వు మోస్తావా? ఇటు ఇవ్వు, నేను మోస్తా. అదక్కయ్. అవునక్కయ్, నువ్వు బావ గురించి చెప్పడమే గానీ ఇప్పటివరకు అసలు పరిచయమే చేయలేదు. అసలు ఆయన ఇంటికే రావట్లేదు బాలరాజు. ఈ మధ్య రోజు లేటుగా వస్తున్నాడు, తాగొస్తున్నాడు. అసలు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అవునా? అట్లా చేస్తున్నా. ఈసారి నాకు పరిచయం చేయక్కయ్, ఆయన సంగతి నేను చూసుకుంటా. అరే కొద్ది మెల్లగా చెప్పురా. అసలే మా ఆయన అంటే నాకు ప్రాణం, వారే నా లోకం. సరే అక్కయ్, యూ డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ విత్ కేర్. అలా అన్నావు, బాగుంది. ఇంకేంటక్కయ్ సంగతులు? బాలరాజు బాబు ఆగు, నేను వస్తున్నా. హాయ్ బాబు. హాయ్ బ్రో. ఏంది బాబు టైర్డ్గా ఉన్నావు? నైట్ నిద్ర లేదా? లేదు బ్రో, నైట్ మొత్తం గేమ్ ఆడుతూ కూర్చున్నా. ఏం గేము? లూడో. నువ్వు లూడో కూడా ఆడతావా? ఎందుకు? నేను కూడా ఆడతా, ఈసారి ఇద్దరం కలిసి ఆడదాం. సరే. ఇంతకీ ఎక్కడుంటావు? మాదాపూర్. మాదాపూర్లోనా? ఎక్కడా? శ్రీదేవి అపార్ట్మెంట్స్. అవునా? ఏ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 202. మాది పక్కలేనే, వైందవ్ అపార్ట్మెంట్స్, అందుకే అడిగా. ఓహో. ఎప్పుడైనా వస్తాలో ఒకసారి మీ ఇంటికి ఆడనికి. సరే. ఓకేరా బాబు.
బాబు ఇప్పుడు ఒక గేమ్ వేద్దామా? ఇప్పుడా? చాలా వరకు ఉంది బ్రో. ఒక్క ఆటకి ఏమవుతుంది బాబు? ఆడదాం. సరే కానీ. నాది బ్లూ. నాది రెడ్. బ్రో ఏం ఆడదామన్నావుగా? చాలా వర్క్ ఉంది బ్రో. అమ్మ ఈరోజు 14th క్లయింట్కి వర్క్ సబ్మిట్ చేయాలి, ఇంకా చేయలే. ఇప్పుడు ఎలా? బ్రో నిన్ను మేనేజర్ రమ్మంటున్నారు. వస్తున్నా. ఇప్పుడు ఏమైంది? మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి రా. సార్ రమ్మన్నారంట, ఏమైంది? జగదీష్ గారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? అంటే సార్ అది చేసావా లేదా? జస్ట్ టెల్ మీ ద ఆన్సర్. బుల్షిట్. లేదు సార్. ఎందుకు చేయలేదు? అంటే సార్ అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. డౌట్ ఉంటే నన్ను అడగాలి కదా బాలరాజు, నేను చెప్పేవాడిని కదా. ఇప్పుడు ఆ క్లయింట్కి టైంకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే మన కంపెనీకే కదా లాసు. అసలు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా కనిపిస్తున్నావా? ఆ బొచ్చేంటి? క్లీన్గా షేవ్ చేసుకోవాలని తెలీదా? ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? నీకు అసలు బాధ్యత లేదు, బుద్ధి అసలు లేదు, టైమింగ్ అసలే లేదు బాలరాజు. సరే, ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? 2 to 7 days సార్. 2 or 7? 2కి 7కి మధ్య 5 days గ్యాప్ ఉంది. 7 days. సరే, క్లయింట్ని రిక్వెస్ట్ చేసి 1 week పర్మిషన్ అడుగుతా. ఈలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకో. అండ్ వన్ థింగ్, నీకే డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి. ఎంత అర్ధరాత్రి అయినా సరే నాకు కాల్ చేయి. ఓకే? సరే సార్. యూ మే గో నో. వీడేంటి ఏదో ఫ్లోలో చేయమంటే నిజంగానే ఫోన్ చేశాడు. సరే లిఫ్ట్ చేద్దాం. బాలరాజు, ఏంటిది ఏం కనిపించట్లేదు? బాలరాజు ఉన్నావా? అరే బాలరాజు, ఏం చేస్తున్నావురా? అరే నా ఫోటో ఎందుకుందా అక్కడ? కాలు ఫట్, చేతులు ఫట్. అరే బాలరాజు, నేనేం చేశానురా? నా పేరు ఎందుకు చెప్తున్నావురా? ఈరోజు మధ్యాహ్నం ఆఫీస్లో జరిగిన దాని గురించా? ఒరే నేను ఇంకోసారి తిట్టాను రా బాబు, సారీ రా. ప్లీజ్ రా, నా ఫోటో తీసారా? ఆ పిల్లానికి నేను ఒక్కనేరా మంచి బాగుంది, ప్లీజ్ రా. పక్కారా బాబు, ఇంకోసారి నిన్నేమనను రా. ఆఫీస్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండరా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే. పూజా ఫట్, అన్ని ఫట్. అమ్మా థ్యాంక్స్ రా. అమ్మా బేబీ ఈరోజు ఫుల్ తాగి ఎంజాయ్ చేద్దాం సరేనా? అంతే. రై నేను రాకముందే స్టార్ట్ చేసిర్రా? అరే నీకోసమే వెయిట్ చేస్తున్నాం రా, నువ్వేగా డిస్టర్బ్ చేయొద్దన్నావు. అవునా? ఓకేరా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం రా. Cheers! మామా చెప్పు మామా. సూపర్ రా, అడగకుండానే మందు తాపిస్తున్నావు చూడు. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ మామా. మామా నువ్వు కొంచెం చెడ్డనివేరా, కన్ను నా ఫ్రెండ్విరా.
అంత లఫ్డ్ గాడు ఎవడైనా ఉంటాడారా? ఈ ఫ్రెండ్ రా నువ్వు నా స్టఫ్ ఏది? ఎడ్డి ముఖం దానా స్టఫ్ మొత్తం తినేసినవేంది? స్టఫ్లా తినాలి, అన్లిమిటెడ్ బఫే లెక్క కాదు. అమ్మా ఇప్పుడు నాకు స్టఫ్ ఎట్లరా? మామా నేను తెస్తా నీకు స్టఫ్. ఇక ఈ పెగ్గు దాగి తెస్తారా? సరే సరే. నిద్ర వస్తుంది, పడుకుంటా. ఈ స్టఫ్ వేస్తా, నీరు కూడా వండిండు. ఇప్పుడు స్టఫ్ లేకపోతే మంద ఎట్లా తాగేది? ఏదైతే నేనే వెళ్ళి స్టఫ్ తెచ్చుకుంటా. స్టడీ ఎవరు రావట్లేదేంది? అన్న ఒక పల్లి ప్యాకెట్ 50 రూపాయలు. ఏంటన్న 5 రూపాయలే కదా తమ్ముడు, ఇది వీకెండ్ అందుకే బ్లాక్లో అమ్ముతున్నా. అన్న ఇది బ్లాక్ కదా అన్న, ఓవర్ బ్లాక్ అన్న. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. సరే ఒకటి ఇచ్చేసా అన్న. నెంబర్ చెప్పన్న. అయిపోయిందన్న. అమ్మయ్యా, అన్నీ సేల్ అయిపోయినాయి. ఈ ఒక్క ప్యాకెటే ఉంది, ఎవరికి అమ్మాలి? మా స్టఫ్ మొత్తం తినేసారు. గుండుగాడు మళ్ళీ వచ్చిండా? మళ్ళీ వచ్చిండ్రా? సంగతి రోజు తెలుసు. మా ఊరేరా? నడుచుకుంటూ వస్తున్నావు కదరా? నీకు లేదరా? అంత తాగినావారా? ఈ ప్యాకెట్ కూడా సేల్ అయిపోతుంది. పల్లి ప్యాకెట్ నాకు కావాలి అన్నా. ఎప్పటి నుంచి అమ్ముతున్నానన్నా? ఎంత? 100. 20. ఫస్ట్ డబ్బులు అన్నా, అయితే ఇస్తా. అరే ఇస్తారా? పల్లి ప్యాకెట్ అనేది అవసరం తీసుకో. మొన్న నాకు దెబ్బేశాడు, ఈసారి వీనికి దెబ్బడింది. వీడికి నిమ్మకాయ పెట్టేస్తా. ఏం పెట్టేస్తావన్నా? నిమ్మకాయ రా, నీకు పెట్టావా? వద్దన్నా, వద్దు, నువ్వే పెట్టేసుకో. అదే అన్నా, నాకు డౌట్ రా. ఏంటన్నా? నీ షాప్లో ఎంత సరుకు ఉంటుంది కదరా? నేను వచ్చిన ప్రతిసారి ఒకటే ఉందని ఎందుకంటారా? అంటే అది ఎవరికి చెప్పొద్దు మరి. సరే చెప్పని చెప్పు. అంటే ఇప్పుడు షాప్కి వచ్చి కొన్నారనుకో, ఆ ఎంఆర్పి ప్రైస్ మీదనే ఇవ్వాలి. అదే ఇంటికి డెలివరీ చేస్తా అని చెప్పిననుకో 100-150 ఎక్స్ట్రా తీసుకుంటా. అందుకే అన్న ఇలా. బాగానే టాలెంట్ ఉంది. అదే తీసుకున్నాం అనుకో, మీ గురించి అపార్ట్మెంట్లో మొత్తం చెప్తా. వద్దులే అన్న. ఓకే. ఏంట్రా మేనేజర్ రాలేదా ఈరోజు? రాలేదంట. ఎందుకు? ఏమో నైట్ నుంచి ఫుల్ ఐ ఫీవర్ అంట. అవునా? ఏం చూసాడో ఏమో మరి.
చాక్లెట్ తెచ్చిన. ఏ నాకోసమేనా? సరే తినిపి. నువ్వే తిను. అబ్బా నువ్వే తినిపి. అబ్బా తిను కదా. లేదు నువ్వే తినిపి. ప్లీజ్ ప్లీజ్ నువ్వే తినిపి. ప్లీజ్ 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 లేదు లేదు నువ్వే తినిపి. తిను తిను తిను. అబ్బా తినొచ్చు కదా. చాక్లెట్ తిను. ఎందుకలా చేస్తున్నావు? అబ్బా తినొచ్చు కదా రోషన్, ఎందుకలా చేస్తున్నావు? ఏయ్ ఎవరనిచ్చారు నిన్ను? మేనస్ లేదా అసలు నీకు? అంటే మేము పర్మిషన్ లేకుండా అలాగే వచ్చేస్తావా? మాకు ప్రైవసీ లేదా? ఏంది ఇట్లా అరుస్తుంది? అసలు వర్క్స్ కంప్లీట్ చేసినావా అన్ని? అంటే మేము డౌట్ ఉండి. ఏం డౌట్ ఉంది? ట్రైనింగ్ లో ఏం చేసినావు? అప్పుడు అడగనికి రాదా? ఇప్పుడే అడగాలా? ఇదేదో డేంజర్ దానిలా ఉంది. ఏయ్ గెట్ లాస్ట్. మ్యామ్ అది ఏంటి? చాక్లెట్ ఎంగిలైపోయింది. తీసుకొని పోరా. నడువేడికేంటి మ్యామ్? నీకోసం తెచ్చిన బేబీ వాడు తినేసిండు. అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? అరే ఏం కాదు బేబీ, నేను ఉన్నా కదా. ఏ బాలరాజ్ బాబు ఎక్కడికి? రూమ్ లోకి. ఏ వద్దొద్దు. ఏహే రోషన్ దగ్గరికి వెళ్తున్నా. రోషనే కాదు పూజ మేడం కూడా ఉన్నారు లోపల. ఎప్పుడుంటే నాకేంద్రా? బాలరాజు వద్దు బాలరాజు, చెప్తే ఇను. ఒక్క చాక్లెట్ పోతే ఏముంది చెప్పు, నీకోసం చాక్లెట్ ఫ్యాక్టరీ కట్టిస్తా. ఏడోకు ముందు ఈ మంత్ ఈఎంఐ కట్టరా. అబ్బా వీడు మళ్ళొచ్చిండా? కడతాం, దాంట్లో ఏముంది, శాలరీ రాని. అరే మీకు అసలు బోర్ కొట్టదారా? ఎప్పుడు ఇదే పన్నా? దీంట్లో బోర్ ఏముందిరా? వీఆర్ లవర్స్, మాకు ఇవన్నీ కామన్ థింగ్స్ యూనో. ఏ బేబీ? కామనో కామమో ఎవరికి తెలుసు. అబ్బా ఆర్ యు చిలకఫైయింగ్ అవర్ ప్రేమ? రే 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 ఏమొచ్చిరని భాష మాట్లాడుతున్నావురా? అసలు ఏమేంద్రా నీకు? ఇది చాలా మస్తు అయింది. ఇంకా నడరా. నడురా. బయట పోరా రే. అయిందా? బాగా అయిందా? చెప్తే వినాలి. ఈ మనిషి బాబులంతా ఇంతే. ఎంత చెప్పినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎవ్వరూ మారు. బొక్కలే. ఏమ్రో ఎవరితో చాట్ చేస్తున్నావు? పూజ. ఊరి 10 నిమిషాలు కూడా కాలే కదరా నువ్వు మాట్లాడి. రోజు మాట్లాడుతూనే ఉంటావారా? కనీసం గ్యాప్ ఇవ్వవారా? పక్క రూమ్ లోనే చచ్చింది కదరా అది, అయినా చాటింగ్ ఏంద్రా? అంటే అది వ్యాలంటైన్స్ డే వస్తుంది కదరా, ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించుకుంటున్నాం. ఒరే నీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఏమని ఉందారా? ఇన్ని సంవత్సరాల నుంచి నాతోనే ఉంటున్నావు, నాతోనే తింటున్నావు, నాతోనే పంటున్నావు, నాతోనే తిరుగుతున్నావు. కనీసం ఒక్క షర్ట్ అయినా నీతోనే మాట్లాడుతుంది, ఒక్క షర్ట్ అయినా కొనిపించినావారా? ఈ ఫోటోలో చూడు ఎంత బాగుందో. అరే నీ అమ్మని బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది నేనే కదరా ఇన్ని సంవత్సరాల నుంచి. కనీసం ఒక్క బర్త్డేకి ఒక కేక్ అని తీసుకొచ్చినావారా? అరే తెచ్చినా కదరా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో. అమ్మా తెచ్చాడమ్మా 5 కేజీలు కేక్ తెచ్చాడమ్మా. ఏడబెట్టుకోండి రా అది. నువ్వు తెచ్చింది 100 రూపాయల కేక్, అది కూడా నా బర్త్డే అయినా 1 వీక్ తర్వాత. కనీసం అది నేను తిందాం అనుకుంటే నాకు మిగిలించకుండా మొత్తం నువ్వే తినేసినావు కదరా. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నా. పూజ. మాట్లాడు, లేట్ ఎందుకు ఇంకా? హలో బేబీ, నేను తాగా, నువ్వు తాగావా? సరే సరే నేను మళ్ళీ చేస్తా. రే ఏంద్రా తాగేది? వాటర్ మామా. అరే తను చాలా హెల్త్ కాన్షియస్ రా. రోజుకి 6 లీటర్స్ వాటర్ తాగాలని చెప్పి గోల్ పెట్టుకున్నాం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి చూస్తున్నాం అంతే. అరే నువ్వు కూడా తాగరా, హెల్త్ చాలా మంచిది. మీ ఇద్దరు కలిసి ఎండ్రిందాక ఏదైనా సావన్ రా. అరే నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళేది వస్తా, సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళిపో. తెలుసురా నువ్వు ఇంటికి వెళ్తున్నావు. అరే అట్లా కాదు. అరే కాదు మింగే, నువ్వు అర్జెంట్గా మింగే ఇంటికి. ఇదేం నాకు కాల్ చేస్తుంది? హలో బాలరాజు ఎక్కడున్నావు? ఇంట్లో. నేను జూబ్లీ హిల్స్ లో ఉన్నా. ఇక్కడ ఏం క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. ఒకసారి వచ్చి పిక్ చేసుకుంటావా ప్లీజ్? మీ వాడు ఉన్నాడుగా, వాడికి కాల్ చేసుకో. వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు బాలరాజు, ప్లీజ్ రావచ్చు కదా. సరే వస్తున్నా, పెట్టే. ఇదొక పంచాయతీ నాకు. బా కీస్ లోపలే ఉన్నాయిగా, పర్లేదులే ఎప్పుడు వస్తాంగా.
అవును బాలరాజు, లాగే లేదా? డోర్ ఓపెన్ ఉంది. రోషన్ గడు వచ్చుంటాడులే. అవునా? నా బేబీ వచ్చిందా? బాయ్ బేబీ. బేబీ ఎక్కడున్నావు? బేబీ రోషన్ అయినా ఓవర్ యాక్షన్ ఇప్పుడే చూసినట్టు. ఎక్కడున్నావు? బేబీ బేబీ రోషన్ ఎక్కడా? ఏమైంది?